గైస్, నా పేరు ఏ గంగరాజు. వెల్కమ్ బ్యాక్ టు ఏజిఆర్ విలేజ్ బ్లాగర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనకైతే న్యూ ఇయర్ రోజునైతే చాలామంది చనిపోయారనమాట. అదే మన టాపిక్. ఆ టాపిక్ని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే, కొత్త సంవత్సరం రోజు చాలామంది చనిపోతున్నారనమాట. నాకైతే ఎవ్రీ ఇయర్ కూడా నేను న్యూస్లో కానీ మొబైల్స్లో కానీ చూస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం కూడా నేనైతే అలానే అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం అయితే కొత్త సంవత్సరం నాడైతే ఎవరు చనిపోకూడదనేసి నేను మనసులో అనుకున్నాను. కాకపోతే అదేం జరగలేదనమాట. న్యూ ఇయర్ రోజే తెల్లవారుజామున అయితే 9-10 అయితే టైం అవుతుందనమాట. అప్పుడైతే సడన్గా వేటు న్యూస్లోన నేనైతే న్యూస్ ఫాలో అవ్వను అనమాట. అంటే టీవీలో కానీ ఎక్కడైతే న్యూస్ ఫాలో అవ్వను, వేటు న్యూస్ మాత్రం ఫాలో అవుతుంటున్నాను. అక్కడైతే నాకు 9 అండ్ 10 AM అయితే వేటు న్యూస్లో న్యూస్ అనేది వచ్చిందనమాట. ఇలాగ చనిపోయారనేసి చాలామంది. నాకు కొంచెం బాధేసిందనమాట. అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ఏజిఆర్ విలేజ్ బ్లాగర్ గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ప్లీజ్ గైస్, కొత్తగా ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరు చూస్తున్నా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మీకు స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి. వేటి న్యూస్లో మనకైతే న్యూ ఇయర్ ఫస్ట్ డేట్ని అయితే మనకు వచ్చిందనమాట. ఇది చూడగానే నాకైతే బాధేసిందనమాట. ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి, నేను కూడా చదువుతాను. ఓకేనా. న్యూ ఇయర్ రోజునైతే తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, హెడ్డింగ్ అయితే ఇలా అయితే పెట్టారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ చూసుకుంటే జగిత్యాల డిస్టిక్లో జరిగిందనమాట. ఇది వచ్చేసి ధర్మపూర్లో చర్చి నుంచి బైక్పై ఇంటికి వెళ్తుండగా దంపతులు ఇద్దరికైతే కారు ఢీకొని స్పాట్ చనిపోయారనమాట. స్పాట్ డెడ్ అయితే అయిపోయారు. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే మంచిర్యాల డిస్టిక్ అనమాట. ఇది దండేపల్లి మండలం కేజీబీవి వద్ద అయితే బైక్ అదుపు తప్పి ఇద్దరైతే యువకులు మరణించారనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏఎస్ఎఫ్ బెజ్జూర్లో పొలంలోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు యువకులు అయితే మృతి చెందారనమాట. ఇద్దరైతే చనిపోయారు పొలాల్లోకి బైక్ దూసుకెళ్ళి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది జమ్మలమడుగు మండలం అనమాట. ఇది మన ఏపీలో అయితే జరిగింది. చిట్టిమిట్టి చింతల వద్ద కారు డివైడర్ని ఢీకొని అయితే ఇద్దరైతే చనిపోయారనమాట. కారు డివైడర్ని ఢీకొంది. ఇలాగ 5 ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి అనమాట. ఇవి మనకి తెలిసినవి, ఇంకా తెలియాల్సినవి ఇంకెన్నో ఉన్నాయన్నమాట. న్యూ ఇయర్ ఫస్ట్ డేట్ని అయితే జరిగినవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ సెకండ్ డేట్ని అయితే ఒడిశాలో మా అమ్మమ్మ గారు అయితే చనిపోయారనమాట. న్యూ ఇయర్ ఫస్ట్ రోజు న్యూ ఇయర్ జరుపుకొని తర్వాత వెళ్ళిపోయినట్టు ఈ విధంగా మా అమ్మమ్మ అయితే చనిపోయింది. అది కూడా ఒడిశాలో. ఇలా కొత్త సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో, న్యూ ఇయర్ అయితే వస్తుందో, ఇలా మరణాలు అనేవి జరుగుతూనే ఉంటాయన్నమాట. సెలబ్రేషన్స్ జరుపుకొని చాలామంది అయితే ఇంటికైతే చాలా లేటుగా వెళ్తారు. చాలామంది నైట్ అయితే వెళ్తారనమాట. ఇలా వెళ్తుండగానే ఈ ఇన్సిడెంట్లన్నీ అన్నీ కూడా అనుకోకుండానే జరుగుతాయి అన్నమాట. అందుకే అవి మొత్తం మన ప్రాణాల మీదకి అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా అయితే న్యూ ఇయర్ రోజున ఈ 5 ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి అన్నమాట. నాకు తెలిసినవి. ఇంకా నాకు తెలియనివి అయితే చాలా ఉంటాయి. ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. న్యూ ఇయర్ రోజున ఎవరైతే ఈ విధంగా చనిపోయారనేది. ఓకే, నేను కూడా తెలుసుకుంటా. నేనైతే న్యూ ఇయర్కి ముందు అనుకుంటూనే ఉన్నాను, ఈ కొత్త సంవత్సరం రోజు ఎవరైతే చనిపోకూడదు అనేసి. నాకైతే ఎప్పుడు బాధగా అనిపిస్తుంది అనమాట. కొత్త సంవత్సరం రోజు చాలామంది చనిపోతున్నారు అనేసి మొబైల్లో అండ్ న్యూస్లో కూడా వస్తూనే ఉంటుంది. మరి ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేమన్నమాట. వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేము కదా. ఈ భూమి మీద ఎన్నో లక్షల మంది రోజుకు పుడుతున్నారు, ఎన్నో లక్షల మంది రోజుకు మరణిస్తున్నారు అనమాట. ఇలా అయితే మన భూమి మీద అయితే జరుగుతుందన్నమాట. ఇదొక ప్రకృతి సృష్టి అనుకోవాలి. ఒకరి బాధని నీ బాధ అనుకుని ఆ బాధని పంచుకుంటే ఆ బాధ అనేది నీకు ఎంతో బాధని కలిగిస్తుంది. ఇదొక కొటేషన్ అనమాట. నాకెందుకో మనసులో తట్టింది, యాజ్ ఇట్ ఈజ్గా రాశానమాట. మరి ఇది ఎక్కడ విన్నానో లేదో తెలియదు, కానీ నాకైతే ఇది మనసులో నుంచి బయటకైతే వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. మూవీలో అండ్ నవల్స్లో ఎక్కడైనా ఉన్నా ఒకసారిగా కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఈ కొటేషన్ ఏ విధంగా అనిపించింది ఒకసారిగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒకరి బాధని నీ బాధ అనుకుని ఆ బాధని పంచుకుంటే ఆ బాధ అనేది నీకు ఎంతో బాధని కలిగిస్తుంది. దయచేసి కామెంట్ చేయండి. ఈ కొటేషన్ ఎక్కడున్నా సరే నేను కూడా తెలుసుకుంటా. ఓకే, ఫైనల్లీ న్యూ ఇయర్ రోజునైతే చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చనిపోయినా సరే మీరు కూడా అదే విధంగా కోరుకోండి.
ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. యాక్చువల్లీ నేనైతే ఈ టాపిక్ గురించి సెకండ్ డేట్నే వీడియో చేయాలి, కానీ ఇప్పటికే లేట్ అయిందనమాట. యాక్చువల్లీ ఇలాంటి టాపిక్స్ అనేవి నేనైతే తీసుకురాను, బట్ మరి ఈ టాపిక్ అనేది నాకెందుకు చేయాలనిపించింది, నాకు కొంచెం బాధ వేసింది అనమాట. అందుకే నేనైతే చేశానమాట ఈ వీడియో వచ్చేసి. ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో ఇప్పటి వరకు ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా సరే స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, బై బై, జై హింద్.